ఏంటంటే భాస్కర్ నాకు ముందు నుండి తెలుసు, నా ఫ్రెండ్. నాకు ఒక కథ చెప్పినప్పుడు నేనే సినిమా చేద్దాము అని చెప్పి అడిగాను. అప్పుడే ఈ కథ తీసుకొచ్చాడు. కథ విషయంలో నాకు ఏదైతే నేరేషన్ చేశాడో, నాకు ఏ విధంగా అయితే చెప్పాడో అదే ఫుల్ స్క్రీన్లో తీసుకురాబోతున్నాము. దీనికి సపోర్ట్గా జగన్ గారు ఏంటంటే కెమెరా పరంగా ఎక్స్ట్రీమ్ వర్క్ చేశారు. చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ కానీ, జగన్ గారు అసిస్టెంట్ డిపార్ట్మెంట్ కానీ ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేసి సినిమాని అవుట్ అండ్ అవుట్ సూపర్గా తీసిచ్చారు. కేశవ్ గారు సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. తను మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు యూఎస్లో ఉంటే ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. సో అక్కడ నుండి మేము కోఆర్డినేట్ చేసుకొని సినిమాని తీసి నాకు కావాల్సిన సాంగ్స్ కూడా చాలా బాగా చేసి ఇచ్చారు. మీరు ఇప్పుడు చూస్తున్న బీజిఎం ఇదంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. సూర్య గారిని కలిసినప్పుడు ఫస్ట్ డే తను ఎంత సపోర్టివ్గా నేను చేస్తాను సార్ అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారో, సినిమా లాస్ట్ షూట్ రోజు కూడా తనకు డేట్స్ కావాలి సార్ అంటే ఇస్తాను అని చెప్పి వచ్చి దానికి షూటింగ్కి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సూర్య గారు. అండ్ సంజీవ్ గారు ఏంటంటే ఇంకా తను అవుట్ అండ్ అవుట్ సార్ నేను చేస్తాను అని చెప్పి మనం ఎట్లా అంటే అట్లా చెప్పి సినిమాకి ఏ విధంగా అంటే ఆ విధంగా సపోర్ట్ చేశారు. మిగతా యాక్టర్స్ దీనిలో కాకా, తర్వాత దేవా, సతీష్, భయ్య అందరూ కూడా ఎక్స్ట్రీమ్గా నాకు షూటింగ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఎక్స్ట్రీమ్గా అంటే ఇది కావాలంటే డైరెక్టర్ అడిగినా, డిఓపి అడిగినా, యాక్టర్స్ని ఏం అడిగినా వాళ్ళే అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేసి ఇచ్చారు. అందుకే ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా సూపర్గా రాబోతుంది. తర్వాత మన రమేష్ భయ్య, చాప్లిన్ భయ్య, తర్వాత దాసు అందరూ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. నేను ఒక ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చి సినిమా చేస్తున్నాను అంటే వీళ్ళందరి సపోర్ట్ చాలా బాగుంది. దాన్ని కూడా నేను మీ అందరికీ థ్యాంక్ యూ. సినిమా జనవరి 30కి రాబోతుంది. మీరందరూ కూడా దీన్ని బ్లెస్ చేయాలని అనుకుంటున్నాను. సినిమా అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. జనవరి 30 ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ.